ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ కోట్లు కాదు లక్షల కోట్ల సంపద ఎలా సృష్టించాడు? ఆయన చెప్పిన ఈ 8 సింపుల్ రూల్స్ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో విజయం సాధించాలని చాలా మంది కలలు కంటారు, కానీ అందరూ విజయవంతం కాలేరు. అలాంటి సమయంలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ చెప్పిన పెట్టుబడి సూత్రాలు ఎంతో విలువైనగా భావిస్తారు. ఆయన సంపద ఒక్క రోజులో రాలేదు. క్రమశిక్షణ, సహనం, దీర్ఘకాలిక ఆలోచన, సరైన నిర్ణయాలే ఆయన విజయానికి బలమైన పునాది. ఇప్పుడు ఆయన చెప్పిన ముఖ్యమైన పెట్టుబడి సూత్రాలను చూద్దాం. మొదటిది, మీకు అర్థమైన వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టండి. ఒక కంపెనీ ఎలా డబ్బు సంపాదిస్తుంది, దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇవి అర్థం కాకపోతే పెట్టుబడి పెట్టకండి. అవగాహనతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా మెరుగైన ఫలితాలను ఇవ్వగలవు. రెండో సూత్రం, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టండి. రోజు మార్కెట్లో జరిగే హెచ్చుతగ్గులను చూసి భయపడకండి. మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి వాటికి ఎదగడానికి సమయం ఇవ్వడం దీర్ఘకాల సంపద నిర్మాణంలో కీలకమని చెప్తారు. మూడోది, సహనం. ప్రతి అవకాశాన్ని వెంటనే అందుకోవాల్సిన అవసరం లేదు. సరైన అవకాశం కోసం వేచి ఉండడం కూడా ఒక మంచి పెట్టుబడి నైపుణ్యమే. నాలుగో సూత్రం, మీ సొంత ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. ఇతరులు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో మీరు కూడా పెట్టుబడి పెట్టకండి. మీ విశ్లేషణ, అవగాహన ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఐదోది, మూలధనాన్ని కాపాడుకోవడం. వారెన్ బఫెట్ కు చెందిన ప్రసిద్ధ సూత్రం ఏంటంటే, మొదటి నియమం, మీ మూలధనాన్ని కోల్పోవద్దు. రెండో నియమం, మీ మొదటి నియమాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అంటే అధిక లాభాల కోసం అనవసరమైన రిస్క్ తీసుకోవడం కంటే పెట్టిన డబ్బును రక్షించుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయం. ఆరవ సూత్రం, భావోద్వేగాలకు లోనవద్దు. మార్కెట్ పడిపోయిందని భయంతో అమ్మేయడం, వేగంగా పెరుగుతోందని అత్యాశతో కొనేయడం, ఈ రెండు నిర్ణయాలు కూడా నష్టాలకు దారితీయవచ్చు. ఏడవది, ఖర్చులను తగ్గించండి. అధిక ఫీజులు, అవసరం లేని ఖర్చులు దీర్ఘకాల పెట్టుబడిని ప్రభావితం చేస్తాయి. అందుకే తక్కువ ఖర్చుతో కూడిన పెట్టుబడి మార్గాలను పరిశీలించాలని ఆయన సూచించారు. చివరిది, ముందుగా మీలోనే పెట్టుబడి పెట్టండి. కొత్త విషయాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, ఆర్థిక అవగాహన పెంచుకోవడం, ఇవన్నీ భవిష్యత్తులో మెరుగైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, స్టాక్ మార్కెట్లో విజయానికి షార్ట్ కట్లు ఉండవు. సరైన అవగాహన, క్రమశిక్షణ, సహనం, దీర్ఘకాలిక ఆలోచన ఉంటేనే సంపదను క్రమంగా నిర్మించుకునే అవకాశం పెరుగుతుంది. ఇది పెట్టుబడి సలహా కాదు. ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితి, రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.